ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క లెంట్ డేస్‌లో 4వ రోజులో మనము ఈరోజు ఉంటున్నాం. ఈరోజు మనము ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన ఎలా చేయాలో మనం నేర్చుకుందాం. ఈ యొక్క మిగతా ముందున్న 3 రోజుల యొక్క వీడియోస్ మీకు కావాలి అంటే, లెంట్ అంటే ఏమిటి? లెంట్ యొక్క హిస్టరీ అంటే ఏంటి? అదేవిధంగా ఉపవాసం అంటే ఏంటి? ఉపవాస ప్రార్థన ఏంటో మనము ముందు రోజుల్లో చూస్తాం. ఆ వీడియోస్ మీరు చూడాలనుకుంటే ఈ యొక్క ఛానెల్‌లో మనకి అవైలబుల్‌గా ఉన్నాయి. చూడండి. ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా షేర్ చేయండి. అనేక మందికి సువార్తను మీరు అందించినట్లుగా ఉంటుంది. మాకు కూడా ఒక ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. సరే. ఈ యొక్క 4వ రోజున ప్రార్థన అంటే ఏంటో మనం చూద్దాం. ప్రార్థన అంటే సహజంగా అందరూ ప్రార్థనే గదా! దాంట్లో ప్రత్యేకత ఏముంటుందని అనుకోవచ్చు. కానీ ప్రార్థన అంటే ఏంటో మనము ఒక వేరే కోణంలో మనం చూద్దాం. ప్రార్థన అంటే మనం దేవునితో మాట్లాడేదే. దేవుడు మనతో మాట్లాడేది ప్రార్థన కాదు. అది జవాబవుతది. లేకపోతే దర్శనమవుతుంది. లేకపోతే దేవుని యొక్క వాక్ అవుతుంది తప్ప అది ప్రార్థన అవ్వదు. మనం దేవునితో మాట్లాడేదే ప్రార్థన. అయితే ఈ ప్రార్థన మనము ఎందుకు చేయాలి అని గమనిస్తే దేవుని కోసం చేయాలా? చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే మన ప్రార్థన దేవునికి సంతోషకరంగా ఉండాలి. దేవుడు మెచ్చుకుంటాడు. కాదు, కాదు. మన ప్రార్థన ఎందుకు అంటే మన కోసమే. మనం ప్రార్థించేటప్పుడు మనమేంటో మనకు అర్థమవుతూ ఉంటుంది. సీరియస్‌గా మీరు దేవునితో బాగా ప్రార్థిస్తుండండి. తెలియకుండా మీ మాటల్లోనే పరిశుద్ధాత్మ దేవుడు మీ గురించి చెప్తూ ఉంటాడు. అప్పుడు మనకు అర్థమవుతుంది. మన ప్రార్థన ఎంత బాగా ఇంప్రూవ్ చేసుకోవాలో మనకు అర్థమవుతుంది. మనం ఎంత చక్కగా ప్రార్థిస్తున్నామో అంత చక్కగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. అది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ప్రార్థన మన కోసము ఇతరులు వింటున్నప్పుడు వాళ్ళు కూడా దేవుని మీద ఒక అభిప్రాయానికి వచ్చే విధంగా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ప్రార్థన అనేది కేవలము మన ఉద్యోగం కోసము, మన యొక్క మేలు కోసము, మన ఆశీర్వాదాల కోసం మాత్రమే గాని, దేవునికి ఆశీర్వాదంగా ఆ ప్రార్థన అనేది ఎప్పటికీ అలా ఉండదు. మన కోసమే. అయితే దేవునికి ఎప్పుడు మనము సంతోషకరంగా ఉంటాము అంటే, మనం ప్రార్థిస్తున్న ప్రతి మాటలో మనం జీవిస్తాం గదా! యేసయ్య నేను నీ కొరకు జీవిస్తాను అని చెప్పినప్పుడు అలా జీవిస్తామే అది దేవునికి సంతోషం. ప్రార్థన పెదవుల నుంచి వచ్చే ప్రార్థన దేవునికి ఎప్పుడు ఇష్టంగా ఉంటదంటే మనము క్రియలు చేసినప్పుడు. అయితే మిగతాదంతా మన యొక్క ఆత్మీయంగా మనం సరి చేసుకోవడానికి మాత్రమే ప్రార్థన ఉంటుంది. ఈ కోణంలో మనం ఎప్పుడు చూసి ఉండలేం గదా! ఈ విధంగా మనం ఆలోచించాలి. అంతేగాదు బైబిల్ గ్రంథంలో అనేక మంది ప్రార్థనలు చేశారు. కొంతమంది శ్రమల్లో ప్రార్థన చేశారు. కొంతమంది సంతోషంలో ప్రార్థన చేశారు. మరి కొంతమంది వార్త విన్నప్పుడు కూర్చొని ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. కొంతమంది స్తుతిస్తూ దేవుని ప్రార్థించారు. మరి కొంతమంది ప్రయాణిస్తూ ప్రార్థించారు. మరి కొంతమంది కూర్చొని ప్రార్థించారు. ఈ విధంగా చూస్తే ప్రార్థనలు అనేక రకాలుగా ఉన్నాయి. మనం చాలా సార్లు ఏమనుకుంటామంటే ఒకే విధంగా ప్రార్థన చేయాలి. ఇక ప్రార్థన అంటే ఇంక ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉంటుంది. కాదు. మనకు ఏదైతే అనుకూలమైన సమయంలో ఆ సమయంలో మనం ప్రార్థన చేయొచ్చు. వంట చేసుకుంటూ ప్రార్థన చేయొచ్చు. బైక్ మీద, స్కూటీ మీద వెళ్తూ ప్రార్థన చేసుకోవచ్చు. లేదా ఏదైనా ప్రయాణం చేస్తూ బస్సులో కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చు. ట్రైన్‌లో కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చు. బస్సులో, ట్రైన్‌లో కూర్చొని ప్రార్థన చేసుకున్నప్పుడు అందరూ జరగండి నేను ఇక మోకాళ్ళు ఉంచాలి చాపి అన్నీ చేసుకుంటే కుదురుతుందా? ఏ పరిస్థితుల్లో ఎలా ప్రార్థన చేయాలో మనకి తెలుసుకోవాలి. అలా మనం ప్రార్థించినప్పుడు మనకు తెలియకుండానే మన పక్షాన పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయడం స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో మనం ప్రార్థిస్తున్నప్పుడు అనేక అద్భుతాలు మనము చూడగలమన్నమాట. ఇవన్నీ ప్రార్థనలో ఉన్న సత్యాలు. అయితే బైబిల్ గ్రంథంలో చాలా మంది ప్రార్థించారు. మరి ముఖ్యంగా ఈరోజు ప్రాముఖ్యమైన విషయము ఈ యొక్క ఉమెన్స్ డే కాబట్టి స్త్రీలు కూడా చాలా మంది ప్రార్థించారు. చూడండి శారా ప్రార్థించినట్లుగా మనం చూస్తామా? అబ్రహాం భార్య అయిన శారా గారు ఎప్పుడైనా ప్రార్థించినట్టు మనం బైబిల్ గ్రంథంలో చూస్తామా? కానీ శారా కూడా ప్రార్థించింది. అంతేకాదు
ఇంకా ముందుకెళ్తే దెబోరా అనే ప్రవక్తి కూడా ప్రార్థించినట్లుగా మనం చూస్తాం. అలాగే ముందుకెళ్ళిపోతే ఎస్తేరు కూడా ఉపవాసం ఉండి ప్రార్థించినట్లుగా మనం చూస్తాం. అలాగే ముందుకెళ్తే పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది మగ్దలేని మరియ కావచ్చు, అదేవిధంగా చాలా మంది స్త్రీలు ఆ రోజుల్లో యేసు ప్రభుతో ఉన్న స్త్రీలు అనేక మంది ప్రార్థించారు. అదేవిధంగా మనకి అనేక మంది స్త్రీలు, పురుషులు, లేకపోతే ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతే ప్రార్థన అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నట్లుగా మనం చూస్తాం. అదేవిధంగా స్త్రీల ప్రార్థనలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు అక్కడ ఉంచినట్లుగా చూస్తాం. ఎందుకు అంటే స్త్రీ యోగ్యురాలుగా ప్రార్థించినప్పుడు తనతో పాటు తన భర్తకి, తన కుటుంబానికి, తన యొక్క కుటుంబాన్ని కట్టుకోవడానికి ఎంతగానో అవకాశం ఉన్నట్లుగా మనం చూసాం. కాబట్టి ఈ యొక్క ఉమెన్స్ డే తరపున కూడా దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, ప్రతి స్త్రీ కుటుంబంలో ప్రార్థించే స్త్రీగా ఉంటే తప్పకుండా కుటుంబము వర్ధిల్లుతుంది. ఈ విధంగా మనము ప్రార్థనల గురించి, స్త్రీ యొక్క ప్రార్థన గురించి మనము చూడొచ్చు. అదేవిధంగా చివరికి ఈ ప్రార్థన మనము ఎప్పటి వరకు చేస్తూ ఉండాలి? ఒక సమస్య గురించి ఎప్పుడు దాకా ప్రార్థన చేయాలి అంటే, సమస్య తీరేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, ప్రభువా నాకు ఈ సమస్య ఉందని చెప్పేసి ప్రార్థన బాగా చేసి ఇంక వదిలిపెట్టేసి మళ్ళీ మన పనిలోకి వెళ్తాం. కానీ సమస్య తీరేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఎందుకు అంటే చాలాసార్లు మనం చేసే ప్రార్థనలకి జవాబు రాకుండా సాతానుడు అడ్డుపడుతూ ఉంటాడు. దానియేలు ప్రార్థన చేసినప్పుడు వెంటనే జవాబు వచ్చింది కానీ మధ్యలో సాతానుగాడు ఆపాడు. అప్పుడు ఆ యొక్క గాబ్రియల్ దేవదూతకి సహాయంగా మిఖాయేల్ దేవదూత వచ్చి యుద్ధం చేసినప్పుడు అతను వచ్చి దానియేలుతో చెప్తాడు, ఎప్పుడో నీకు జవాబు వచ్చింది కానీ ఇదిగో మధ్యలో ఆ యొక్క రాజు లేకపోతే ఆ యొక్క సాతానుగాడు అడ్డుపడ్డాడు. అప్పుడు నేను వేడుకున్నప్పుడు మిఖాయేలు వచ్చి నాకు సహాయం చేస్తాడని చెప్తాడు. చాలాసార్లు మన ప్రార్థనలకి పరలోకం నుంచి జవాబు వస్తూ ఉంటుంది. కానీ మధ్యలో సాతాను యొక్క ఆ అడ్డుదల అని ఉంటుంది కాబట్టి ఆ అడ్డు తొలగిపోయే విధంగా కూడా మనం ప్రార్థన చేయాలి. అందుకే ఆన్సర్ వచ్చేంత వరకు మనం ప్రార్థిస్తూనే ఉండాలి. ఈ విధంగా ప్రార్థించినప్పుడు తప్పకుండా మనము దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఈ లెంట్ డేస్లో ఇటువంటి ఉపవాసము ప్లస్ ప్రార్థన, ఉపవాస ప్రార్థన మనం కలిగి ఉంటే తప్పకుండా దేవుడు మన జీవితాల్లో ఆశీర్వాదము అనుగ్రహిస్తాడు. అటువంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.